వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెల 13 శనివారం. షష్ఠీ తిథి పూర్తిగా ఉంది. కృత్తికా నక్షత్రం ఉదయం 10 గంటల వరకు, తర్వాత రోహిణీ నక్షత్రం. ఉత్తర కార్తె ప్రారంభమవుతుంది. వ్యవసాయదారులకు ఇది శుభవార్త. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి శనివారం రోజున లాభంలో రాహువు సంచరించడం వల్ల చాలా కార్యక్రమాల్లో లాభసాటిగా ముందుకు సాగుతాయి. నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. షష్టములో కుజుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు, భూవాహన లాభాలు అందుకుంటారు, కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యము, సృజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొనడం, శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. పంచమంలో కేతువు సంచరించడం వల్ల ఒక విషయంలో నిరాశ, అశాంతికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, గణేశ దర్శనం చేసుకోండి, గణేశాష్టకం పారాయణం చేయండి, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. వృషభ రాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు సంతోషకరంగా ఉంటాయి. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో శని సంచరిస్తున్నాడు కనుక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో లాభాలను అందుకుంటారు. చతుర్థంలో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణింపు అనుకూలంగా ఉంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. తృతీయంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో చంద్ర సంచారం వల్ల ఒక విషయంలో అశాంతి, నిరాశ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, లలితాదేవిని దర్శించండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి, బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ శనివారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, సృజన సహకారంతో అభివృద్ధి కనిపిస్తుంది. ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సహకారం బాగా ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక అతి సునాయాసంగా చాలా పనులు పూర్తి చేస్తారు, మంచి లాభాలను ఆర్జిస్తారు. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది, భూవాహన లాభాలు అందుకుంటారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. పనిభారము, శ్రమ అధికమవుతుంది, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, శనగలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారికి శనివారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలు, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. దశమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక సునాయాసంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వ్యయంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అష్టమంలో శని సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, అవమానాలకి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు ఆహారాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారికి శనివారం రోజున లాభంలో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. లాభంలో శుక్రుడు, షష్టంలో రాహువు తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కన్యారాశి వారు ఈ ప్రతికూల పరిస్థితిని మౌనంగా ఉంటూ మీ పని మీరు చేసుకోండి. రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షించండి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, నవగ్రహ దర్శనం, నవగ్రహ స్తోత్ర పారాయణం, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి ఈ శనివారం రోజున లాభంలో కేతువు సంచరించడం వల్ల సునాయాసంగా మంచి లాభాలను అందుకుంటారు, నిరాడంబరంగా కాలం గడుపుతారు. భాగ్యంలో గురువు సంచారం వల్ల సమాజంలో గుర్తింపు, జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. షష్టంలో శని సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యయములో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, భూవాహన సమస్యలు, ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ,
సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారికి శనివారం రోజున లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. భూవాహన లాభాలు, గట్టి పోటీని ఎదుర్కొనే విజయాలు, అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయం అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తంలో చంద్రుడు సంచరిస్తున్నాడు, జన సంబంధాలు పెరుగుతాయి, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. పంచమంలో శని సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి రాదు, పనివారి సహకార లోపం కనిపిస్తుంది, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ, ఈశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నేరేడు పళ్ళు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుస్సు రాశి వారికి ఈ శనివారం రోజున షష్టమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, సంతోషంగా కాలం గడుపుతారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సప్తమంలో గురువు సంచారం ఉంది, జన సంబంధాలు పెరుగుతాయి, కుటుంబంలో శుభ కార్యక్రమాలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. తృతీయములో రాహువు సంచరించడం వల్ల జన సహకారం, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో కేతువు సంచరిస్తున్నాడు, తండ్రికి అనారోగ్య విషయాలు, కొన్ని విషయాల్లో నిరాశ, ఆటంకాలు, అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారం చేయండి, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడకబెట్టి బెల్లముతో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారికి శనివారం రోజున అష్టమంలో బుధుడు గట్టి పోటీనిస్తారు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. తృతీయంలో శని సంచరిస్తున్నాడు, జన సహకారము, పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. ఈ మకర రాశి వారికి బుధుడు, శని తప్ప ఈ రోజులో 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరించడం వల్ల మౌనం వహించండి, మీ పని మీరు చేసుకోండి, అనవసరంగా ఎవరితోనూ మాట్లాడకండి. మంచి రోజులు రాబోతున్నాయి, వాటి కోసం నిరీక్షణ చేయండి. నీలం రంగు వస్త్రధారణ చేయండి, నవగ్రహ దర్శనం చేసుకోండి, నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారికి ఈ శనివారం రోజున సప్తమంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. పంచమ భావంలో గురువు సంచరించడం వల్ల ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఈ కుంభరాశి వారికి శనివారం రోజున సప్తమంలో బుధుడు, పంచమంలో గురువు తప్ప మీద 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో మౌనంగా మీ పని మీరు చేసుకోవాలి. రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షించండి, భగవంతుని మీద భారం వేయండి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, నవగ్రహ దర్శనం, నవగ్రహ స్తోత్ర పారాయణం, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారికి ఈ శనివారం రోజున తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు, జన సహకారము, వ్యాపారాభివృద్ధి, మనసుకు నచ్చేటువంటి సంఘటనలు అనుకూలంగా ఉంటున్నాయి. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయం అందుకుంటారు. షష్టమంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు, అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలకే అనుకూల వాతావరణం ఉంది. షష్టమంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో రాహువు సంచారం ఉంది, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మోసపూరితమైన వ్యక్తుల వల్ల నష్టాలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపటి దినఫలం కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.